అనపర్తి మండలం రామవరంలో గోదావరి జిల్లాల సస్యశ్యామలానికి కారకుడైన అపర భగీరథుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ ఎక్కడో బ్రిటిష్ సామ్రాజ్యంలో జన్మించి భారతదేశానికి అందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అపూర్వమైన మేలు చేసి ఈవేళ గోదావరి డెల్టాలో కృష్ణా డెల్టాలో రైతాంగం ఆర్థిక ఉన్నతికి మూల కారకుడు సర్ ఆర్థర్ కాటన్ అని అన్నారు. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించినా బ్రిటిష్ అధికారులు వ్యతిరేకించినా కూడా బ్రిటిష్ ప్రభుత్వాన్ని ఒప్పించి కాటన్ ఇక్కడ గోదావరి బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగిందన్నారు. దానివల్ల అప్పటి వరకు ఒక దశ దిశాలని గోదావరి జిల్లాలకు సక్రమమైన మార్గం ఏర్పాటు చేసి సాగునీరు కాలువలు ఏర్పాటు చేసి రైతాంగానికి అత్యంత మేలు చేకూర్చడం జరిగిందన్నారు. ఏదైతే గ్రావిటీతో నీరు అందే విధంగా గోదావరి డెల్టాని సుసంపన్నం సస్యశ్యామలంగా చేసిన వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్ అని కాటన్ మహాశయుడు నిరంతరం స్మరించుకోవాలని సూచించారు. మన పూర్వీకులు కాటన్ రాజు అని, కాటన్ రెడ్డి అని, కాటన్ అని ఆ రోజున భగవంతుని మాదిరిగా వారిని నిత్యం స్మరిస్తూ వారి పిల్లలకు పేరు పెట్టడం జరిగిందన్నారు. విదేశీయుడు అయినప్పటికీ భారతదేశం పట్ల ప్రేమతో, ముఖ్యంగా గోదావరి కృష్ణా డెల్టా రైతాంగంపై ప్రేమతో వారు చూపించిన ఆప్యాయతకి తరతరాలు వారిని గుర్తించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అనపర్తి మండలం కూటమి నాయకులు, రామవరం గ్రామ కూటమి నాయకులు, కార్యకర్తలు, నీటి వినియోగదారుల సంఘం సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మహానుభావుడు సర్ ఆర్థర్ కాటన్ జయంతి రోజు మే 15వ తేదీన ఎక్కడో బ్రిటిష్ సామ్రాజ్యంలో జన్మించి భారతదేశానికి అందుగా ముఖ్యంగా గోదావరి కృష్ణా డెల్టాలకి అపూర్వమైన మేలు చేసి ఇవాళ ఈ ప్రాంతంలో గోదావరి డెల్టాలో కృష్ణా డెల్టాలో రైతాంగం యొక్క ఆర్థిక ఉన్నత స్థితికి మూలకారకుడు సర్ ఆర్థర్ కాటన్. ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేకించిన, బ్రిటిష్ అధికారులు వ్యతిరేకించిన వారిని ఒప్పించి ఇక్కడ గోదావరి బ్యారేజ్ నిర్మాణం చేయడం జరిగింది. దానివలన అప్పటి వరకు దశ దిశ లేని గోదావరి అదేవిధంగా ఒక సక్రమమైన మార్గం ఏర్పాటు చేసుకుని డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ అంటే సాగునీటి కాలువలు ఏర్పాటు చేయబడి రైతాంగానికి అత్యంత మేలు చేకూర్చడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే గ్రావిటీతో నీరందే విధంగా గోదావరి డెల్టాని సుసంపన్నము సస్యశ్యామలం చేసిన వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్. ఆ కాటన్ మహాశయుడిని అనునిత్యం మనం గుర్తు చేసుకోవాలి. పూర్వీకులు మన పెద్దలందరూ కూడా వారిని నిరంతరం స్మరించుకోవాలని ఈ గోదావరి డెల్టాలో అనేక మందికి కాటన్ పేర్లు పెట్టుకోవడం కూడా జరిగింది. కాటన్ రాజు అని, కాటన్ రెడ్డి అని, అదేవిధంగా కాటన్ అని, ఇటువంటి అనేక పేర్లు ఆ రోజుని ఒక భగవంతుడి మాదిరిగా